ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. అకాల వర్షాలతో అన్నదాతలు నిండా మునిగారు. రాత్రి కురిసిన ఈదురుగాలులతో కూడిన వర్షాలకు వరి, మొక్కజొన్న, మామిడి పంటలు దెబ్బతిన్నాయి. వరి నేలమట్టం కాగా మామిడికాయలు నేలరాలాయి. కళ్లాల్లో ఆరబెట్టిన పసుపు కొమ్ములు వర్షానికి తడిసి ముద్దయ్యాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని వర్షాలపై మరిన్ని డీటెయిల్స్ అంజయ్య అందిస్తారు. ఆదిలాబాద్ జిల్లాలో అకాల వర్షాలతోని తీవ్రమైన నష్టం సంభవించింది. రైతులుకి కోలుకోలేని దెబ్బ తగిలిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా గత రాత్రి ఏదైతే భారీ ఈదురుగాలతోని వర్షం కురిసింది, ఈదురుగాల వల్ల ఏదైతే పంట చేలన్నీ కూడా నేలమట్టం కావడం జరిగింది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లా, కొమరంభీం జిల్లాలోని ఏ మండలం ఏ గ్రామాన్ని చూసినప్పటికీ కూడా భారీ ఈదురుగాలు అదేవిధంగా వర్షం కురవడంతో రైతులకి తీవ్రమైన ఇబ్బందులు అదేవిధంగా నష్టం సంభవించిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మొక్కజొన్న అదేవిధంగా జొన్న పంటలు చేతికొచ్చే ఈ సమయంలోనే ఏదైతే ఒక వర్షాలతోని తమకి అపారమైన నష్టం సంభవించింది. ముఖ్యంగా అమ్ముకునే సమయంలో తీవ్రమైన ఒక చేదు అనుభవాన్ని మిగిల్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలోని జైనత్ మండలం అదేవిధంగా బేలా మండలం, తలమడుగు, తాంసి అదేవిధంగా బోతు, నేరేడుగొండ, ఇచ్చౌడ, గుడిహత్నూరు, ఇంద్రవెల్లి మండలాల్లో పూర్తిగా ఏదైతే కూరగాయల పంటలు అదేవిధంగా మొక్కజొన్న, జొన్న పంటలకి తీవ్రమైన నష్టం సంభవించింది. అదేవిధంగా ఏదైతే నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ మండలం అదేవిధంగా దస్తూరాబాద్ అదేవిధంగా ఏవైతే జన్నారంకు సంబంధించిన మండలాల్లో వరి పంట పూర్తిగా నేలమట్టం కావడం జరిగింది. ముఖ్యంగా ఒక భారీ ఈదురుగాలు రావడం, దాంతో ఆ ఈదురుగాలకి తట్టుకోలేక వరి పంట అంతా కూడా పూర్తిగా నేలమట్టం కావడం జరిగింది. మనం చూస్తున్న జొన్న పంట కూడా పూర్తిగా నేలమట్టమైంది. ముఖ్యంగా ఒక వారం రోజులు అవుతే చాలు ఈ పంటను తీసి రైతులు అమ్ముకునే వాళ్ళు, కానీ ఇప్పుడు మాత్రం ఈ ఏదైతే భారీ ఈదురుగాలకి పూర్తిగా నేలమట్టమైంది. అదేవిధంగా ఏవైతే జొన్నకు సంబంధించిన కంకులకి ఏవైతే గింజలు ఉన్నాయో గింజలు కూడా రాలిపోయాయి. అయితే రైతుల పరిస్థితి ఎట్లా ఉంది, ఏ విధంగా ఉంది అనే అంశంపై మనతో మాట్లాడడానికి ఒక రైతు ఉన్నారు. వారిని తెలుసుకుందాం. అన్న, పంట పరిస్థితి చూస్తే ఎట్లా ఉంది? ఇక రైతు ఇదంతా పడిపోతున్నది, కింద రాలిపోతున్నాయి, నష్టమవుతున్నది. ఇది ఈ రైతు చెప్తున్న మాట. ముఖ్యంగా ఏదైతే అకాల వర్షాలతోని పూర్తిగా ఎట్లాంటి నష్టం సంభవిస్తుంది? ముఖ్యంగా ఏదైతే పెట్టుబడి వేల రూపాయల పెట్టుబడి పెట్టి చేతికొచ్చే సమయంలో ఈ విధంగా నష్టం సంభవించడం ఎట్లాంటి నష్టం సంభవిస్తుంది? మలస నష్టం అవుతున్నది సార్. దింగాన అవుతున్నది, పందులు దింగాన, ఈ గాడుపుతో దింగాన, వర్షంతో దింగాన అవుతున్నది. ఇది అన్న చెప్తున్నాడు. ఇప్పటికే తమకి తీవ్రమైన నష్టం సంభవించింది. ఒకవైపు అడవి పందులు దాడి చేస్తున్నాయి, మరొక వైపు ఏదైతే గత కొన్ని రోజులుగా ఇది రెండవ అకాల వర్షం, మొన్న కురిసిన అకాల వర్షంతోనే తీవ్రమైన నష్టం సంభవించింది. మళ్ళీ ఇప్పుడు కూడా అకాల వర్షం, భారీ ఈదురుగాళ్లతోని పూర్తిగా జొన్న పంట, మొక్కజొన్న పంటలన్నీ కూడా పూర్తిగా నేలమట్టం కావడం జరిగింది. అదేవిధంగా కోతకొచ్చిన జొన్నను ఏదైతే కళ్ళాల్లో, కొనుగోలు కేంద్రాల్లో పోసి అమ్ముకోవడానికి రైతులు ఆరబెట్టుకుంటున్నారు. ఆ ధాన్యం కూడా తడిసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఏదైతే ముదోల్ నియోజకవర్గంలోని అనేక గ్రామాల్లో ఎవరైతే రైతులందరూ కూడా జొన్న అదేవిధంగా ఏదైతే శనగ పంటకు సంబంధించిన ఏవైతే కొనుగోలు కేంద్రాలకు తరలించారో వాటికి కూడా పూర్తిగా తడిసిపోవడం జరిగింది. ఈ విధంగా జొన్న, మొక్కజొన్నతో పాటు వరి ధాన్యానికి కూడా తీవ్రమైన నష్టం సంభవించింది. ముఖ్యంగా నిర్మల్ జిల్లా అంటేనే వరి పంటకి ప్రసిద్ధి. అలాంటి ప్రాంతంలో ఇప్పుడు కోతకొచ్చే సమయంలో తీవ్రమైన నష్టం సంభవించిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటికే కొంతమంది రైతులు ఎక్కడైతే మొక్కజొన్న కానీ అదేవిధంగా జొన్న తడిసిపోయిన ఆ జొన్నల్ని, మొక్కజొన్నల్ని ఆరబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పటికైనా అధికారులు స్పందించి ఎక్కడైతే పంట నష్టం సంభవించిందో అక్కడికి పంట నష్టం అంచనా వేసి ఆదుకోవాలని రైతులు సర్కారును కోరుతున్నారు. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్ జిల్లా.